దేవుడు నీతో మాట్లాడుతాడు. ఒంటరిగా ఉన్నప్పుడు నీతో ఉంటాడు. శ్రమలలో, బాధలలో ఉన్నప్పుడు నిన్ను ఆదరిస్తాడు. భయపడుతున్నప్పుడు నీకు ధైర్యాన్నిస్తాడు. అక్కర కలిగి ఉన్నప్పుడు నీ అవసరతలు తీరుస్తాడు. అమ్మగా, నాన్నగా అన్నీ తానై నిన్ను నడిపిస్తాడు. తెలియక చేసిన తప్పిదాలు ఎన్నో, వాటన్నిటినీ క్షమిస్తాడు. అనారోగ్య పరిస్థితులలో ఔషధముగా మన కుటుంబ వైద్యుడిగా ఉండి స్వస్థపరుస్తాడు. నిరాశ, నిస్పృహలలో ఉన్నప్పుడు, అందరూ విడిచి ఒంటరిగా ఉన్నప్పుడు మన ప్రక్కన నిలిచి అండగా నిలబడుతాడు. మనలను బలపరుస్తాడు. తన వాగ్దానాలు నమ్మి ప్రార్థించిన నమ్మదగిన దేవుడుగా మన జీవితములో నెరవేరుస్తాడు. పాపములో ఉండి చనిపోతే మనము నరక శిక్ష అనుభవించాలని తెలిసి మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. ఆయన కనికరము కలిగినవాడు, కృపగలిగినవాడు, మనలను అనాథలుగా విడువనివాడు. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనను నమ్మి ఆశ్రయిస్తే రక్షణ ఇచ్చువాడు ఆయనే. ఆలోచించు మిత్రమా, ఆయనను ఆశ్రయిస్తే ధన్యుడవు, ధన్యురాలు అవుతావు. గాడ్ బ్లెస్ యూ.